నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ఒక దేశం ప్రగతి పథంలో నడవాలంటే రవాణా కరెక్ట్గా ఉండాలి, అంటే రోడ్లు బాగుండాలి, దాని మీద రవాణా సదుపాయాలు బాగుండాలి. మరి రవాణాలోనే ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కనెక్టివిటీ పెరగడానికి, లేకపోతే ఒక గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రధానంగా భారీ సైజు వాహనాలన్నీ అంటే లారీలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. మనకి లాక్డౌన్ తర్వాత ఒక లారీలు యజమానుల సంగతి పక్కన పెడితే డ్రైవర్లు పరిస్థితి చాలా దుర్భరంగా తయారైపోయిన పరిస్థితి. ఎందుకంటే అసలు వాళ్ళ జీతాల వ్యవహారం కావచ్చు, లేకపోతే కుటుంబ పోషణకి కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్న దాడులకి సంబంధించి చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ గమనించిన ఓన్లీ ఒక లారీ డ్రైవర్ ఫస్ట్గా 2 తెలుగు రాష్ట్రాల్లోని జయహో రథసారథి అని ఒక డ్రైవర్స్ కోసం ఒక అసోసియేషన్ని స్థాపించి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అసోసియేషన్ ఎక్కడ ఏ సమస్య ఏ ప్రాంతంలో వచ్చినా సరే ఒక వెబ్ లాగా, అంటే ఒక సాలిపురుగు వెబ్ లాగా ఒక ప్రాబ్లమ్ని వెంటనే కనెక్ట్ చేస్తూ ఆ ప్రాబ్లంకి వెంటనే సొల్యూషన్ అయితే చూపిస్తున్న పరిస్థితి. ఏమనుకోవచ్చు, ప్రధానంగా ఒక డ్రైవర్ గురించి చెప్పండి, వారి కష్టాల గురించి చెప్పండి అంటే మీరేం చెప్తారు? భారీ వాహనాల కొనుగోళ్లు ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ డ్రైవర్ల జీతభత్యాలు ఎప్పుడు కూడా పెరగట్లేదు. డ్రైవర్లకంటూ ప్రత్యేకంగా ఇన్సూరెన్సులు లేవు, డ్రైవర్లకంటూ సేఫ్టీ లేదు, కనీస వసతులు లేవు, జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాలు లేవు. అనేక మంది డ్రైవర్లు కాళ్ళు పోయి చేతులు పోయి టోల్గేట్ల దగ్గర మేము ప్రయాణించే టోల్గేట్ల దగ్గర మేము ఇచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తూ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. వాహనాల ధరలు పెరుగుతున్నాయి. వాహనాల్లో మేము తరలించే వస్తువులకు విలువ ఉంది, కానీ ఆ వాహనాలను తరలిస్తున్నటువంటి డ్రైవర్లకు మాత్రం కనీసం 1% కూడా గౌరవం లేదని ఈ సభంగా తెలియజేస్తున్నాం. మనం డ్రైవర్ల గురించి మాట్లాడితే బళ్ళు నడపలేకపోతున్నాం, ట్యాక్స్లన్నీ పెరిగిపోయాయి, టోల్గేట్ ఛార్జీలు పెరిగిపోయాయి, అంటే మాకు ఇచ్చే కిరాయిలు కూడా సరిపోవట్లేదు, అందుకే మేము ఇవ్వట్లేదు అని అంటున్నారు. అంటే వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఒక డ్రైవర్లకి కెప్టెన్గా ఉన్న మీరు మీ సంస్థ ద్వారా ఏం చెప్తారు? సుమారు 4-5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈరోజు 2024లో 30 లక్షలు ఉన్నటువంటి ఒక భారీ వాహనం ఈరోజు 50 లక్షలకు చేరింది. అయినా వాహనాలు కొనటం మానట్లేదు. 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఈరోజు 100 రూపాయలు అయింది, అయినా డీజిల్ కొట్టిస్తూ ఉన్నారు. కానీ 10 సంవత్సరాల నుంచి అదే కమిషను, అదే జీతాలు, అదే బేటాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప అత్యవసర సరుకులు ధరలు పెరిగాయి, కానీ డ్రైవర్ల జీతభత్యాలు ఎప్పుడు అదే మాదిరిగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి డ్రైవర్లకు వాల్యూ లేక 6 చక్రాల వాహనం ఉండేటప్పుడు డ్రైవర్ క్లీనర్ ఉండేవారు బండిలో. ఈరోజు భారీ వాహన చక్రాలు 14 టైర్లు 16 టైర్లు వాహనాలు వచ్చాయి. కంప్యూటర్ మేధాశక్తితో వాహనాలు తయారు చేస్తున్నారు, కానీ ఒక్క డ్రైవర్ మాత్రమే అంతర్రాష్ట్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఉన్నటువంటి డ్రైవర్లకు విలువ లేక క్లీనర్ వ్యవస్థ రావట్లేదు. ఉన్న డ్రైవర్లు మాత్రమే జాతీయ రహదారులు వెంబడి ప్రయాణం చేస్తూ ప్రజలకు అత్యవసర సరుకులు తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే డ్రైవర్ వృత్తికి కనీస గౌరవం లేదు. దాని కారణంగానే డ్రైవర్ల పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది. మరి ఇన్ని రాష్ట్రాలు బోర్డర్లు దాటి వెళ్తున్న ఒక డ్రైవర్కి ఇన్సూరెన్స్ విషయంలో ఎలాంటి భద్రత ఉంది? అసలు ప్రభుత్వం దీనికి ఏమైనా కల్పిస్తుందా? దీనికి సంబంధించి మీరు ఏమైనా డిమాండ్ని తీసుకుని వెళ్ళారా? అనేక మంది నాయకుల చుట్టూ తిరగడం జరిగింది, అనేక పార్టీల చుట్టూ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు అంతంమాత్రగా తీసుకున్నారు తప్ప లిఖితపూర్వకంగా ఎవరు కూడా ఎటువంటి భరోసా ఇవ్వలేదు. వేలు కట్టించుకుని లైసెన్స్ ఇస్తున్నారు, కానీ ఆ లైసెన్స్ ఆధారంగా 1% కూడా మాకు భరోసా ఇవ్వట్లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఒక 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తే ఆ ప్రమాద బీమా ద్వారా ఆ ప్రమాదానికి గురైనటువంటి డ్రైవర్ కుటుంబం రోడ్డును పడకుండా ఉంటుంది. ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అయితే ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ డ్రైవర్ భార్య, తనకు ఉన్నటువంటి 2 పిల్లలు, తల్లి తండ్రి, వాళ్ళ కుటుంబం రోడ్డును పడుతుంది. ఇలా ఎంతోమంది టోల్గేట్ల దగ్గర 5 కోసం 10 కోసం డ్రైవర్లు సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి డ్రైవర్లకు లైసెన్స్తో పాటు రెవెన్యూ వాళ్ళు ఇంక్లూడింగ్ పెట్టి 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వండి. 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తే ఏ డ్రైవర్ ప్రమాదానికి గురైనా ఆ 10 లక్షల ప్రమాద బీమాతో ఆ డ్రైవర్ కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తుందని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇంకా ప్రధానంగా ఏంటి సుమన్ టీవీ ద్వారా డ్రైవర్ల కష్టాలు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు, మీరేమంటారు? ఈరోజు ఎలాగైతే వాహనాలకి వాల్యూ ఉందో, మనుషులు తయారు చేసిన వాహనాలే కదా. 1 కోటి రూపాయలు పెట్టి వాహనం తయారు చేసిన ఆ వాహనం డ్రైవర్ లేకపోతే శూన్యం. అసలు ఈ రథసారథే లేకపోతే దేశమే స్తంభించిపోద్ది. అలాంటి రథసారథులకు ఎందుకు ఈ సమాజం గౌరవించట్లేదు? ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు లేక ప్రజలు చిన్నచూపు చూస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు తినడానికి తిండి, త్రాగడానికి నీరు అందుతుందంటే అది డ్రైవర్ల గొప్పతనమని మన ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రులైనా చట్టసభల్లో కానీ బహిరంగ మీటింగుల్లో కానీ చెప్తే ప్రజలు
మన ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు గౌరవించారు కాబట్టి ప్రజలు కూడా డ్రైవర్లను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా కూడా మీది ఒక స్పైడర్ వెబ్ లాగా మీరు స్థాపించిన సంస్థ ఇప్పుడు ఎదిగింది. ఏంటి నేషనల్ రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడైనా? ఎవరైనా కలిసారా? రీసెంట్గా ఈ జై హో రథసారథి అనేటువంటి సంస్థ ద్వారా ఆల్ ఇండియా కమిటీ ఏర్పాటు చేసాం. ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ పర్మిషన్ తీసుకుని ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇండియా కమిటీతో. ఆ ఢిల్లీ జంతర్ మంతర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి అపాయింట్మెంట్ కోరటం జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి గారు డ్రైవర్ల పట్ల కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు తీసుకొస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వరకు డ్రైవర్లకంటూ ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని, కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లను గుర్తిస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా డ్రైవర్లను గౌరవిస్తారు అనేటువంటి ఆలోచనతో డ్రైవర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక జవాన్ ఎంత గొప్ప, ఈ రైతు ఎంత గొప్ప, ఈ రైతు పండించిన పంటను దేశ సరిహద్దులో ఉన్న జవాన్కి ప్రజలకు అందిస్తున్న డ్రైవరు ఒకరోజు అస్సాంలో ఉంటాడు, ఒకరోజు కేరళలో ఉంటాడు, ఒకరోజు కలకత్తాలో ఉంటాడు, ఒకరోజు అవుట్ ఆఫ్ రాష్ట్రంలో ఉంటాడు. అందరూ ఒకేసారి ఒకే ప్లేస్కి రాలేరు కనుక నాయకులు డ్రైవర్లను చిన్నచూపు చూస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. సో ఫైనల్గా సుమన్ టీవీ సాక్షిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే మీరు భారీ ఎత్తున అంటే ఎక్కడికక్కడ కమిటీలు వేశారు, అన్నీ వేసిన పరిస్థితి. ఇంక ఫర్దర్గా మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ యూనియన్ని ఏం ప్రధానంగా డిమాండ్ తోటి మీరు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి మండలంలో జై హో రథసారథి కమిటీ మెంబర్లు నియమించాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు నియమించాం. ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు కనుక మా వంతు చేయూతను అందిస్తూ అనేక మంది డ్రైవర్లకి ప్రమాదాలు గురై కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి మా వంతు చేయూతను అందిస్తూ దాదాపు ఇప్పటికే 20-30 లక్షల రూపాయలు అందించాం. దీనికి కారణం ప్రభుత్వాల నుంచి ఎటువంటి చేయూత అందక. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఎందుకు పరిగణలో తీసుకోలేకపోతున్నారు? అసలు డ్రైవర్ లేకపోతే దేశమే స్తంభించిపోద్ది, డ్రైవర్ లేని దేశం ఉండదు. అలాంటి డ్రైవర్లను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వారిని మొదటిగా గుర్తించండి. వాహనాలకు వాల్యూ ఉంది, ఆ వాహనాన్ని తరలించే డ్రైవర్లకు వాల్యూ లేదు. చూస్తున్నాం సుమన్ టీవీ సాక్షిగా ఒక్కటే చెప్తున్నారు, డ్రైవర్ కూడా ఒక మనిషే, ఆయన కూడా ఒక ఓటరే. దేశంలో కీలక భూమిక పోషించే కొంతమందిలో డ్రైవర్ కూడా కీలకమే. ఖచ్చితంగా ఒక డ్రైవర్ని కాపాడుకుంటే మన దేశం బాగుంటుంది. ఇంతమంది అర్థం చేసుకుంటారని మా గోడుని మేము సుమన్ టీవీ ద్వారా ఎవరికైతే చేరాలో వారికి ఖచ్చితంగా చేరాలని మేము కోరుకుంటున్నట్టు కూడా డ్రైవర్ల అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ అయిన వాసు ఎలిటీ అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్ర నుంచి.